ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ కుటుంబ సభ్యులను అక్కడ జరిగిన దాడి ప్రాంతాన్ని పరిశీలించేందుకు ర్యాలీగా బయలుదేరుతున్నారు. ర్యాలీగా బయలుదేరే క్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు వెస్ట్ బైపాస్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి దాదాపు ఇబ్రహీంపట్నం వెళ్ళాలంటే దాదాపు ఇదే క్రౌడ్లో ఇంతమంది నాయకులు కార్యకర్తల నడుమ ఇలానే వెళ్ళాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. వైసీపీ శ్రేణులు ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విజువల్స్లో మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఎన్నికలు అప్పుడే వచ్చేసాయా అన్న రీతిలో చాలా వరకు కూడా కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. ఇదేదో ఎన్నికల క్యాంపెయినింగ్ మాత్రం అనుకుంటే పొరబడినట్టే. జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన ఒక నాయకుడి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు నాయకులు దాడి చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు మరియు వారి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు, నేనున్నాను మా పార్టీ ఉందంటూ ఒక ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరారు. తాడేపల్లి నుంచి ఇక్కడ గొల్లపూడి వెస్ట్ బైపాస్కు వచ్చే సాధారణంగా రావాలంటే దాదాపు ఒక అరగంట సమయం పడుతుంది. అయితే భారీ ర్యాలీ నడుమ రావాల్సి ఉన్న నేపథ్యంలో 3 గంటల సమయం పట్టింది. ఇదే వెస్ట్ బైపాస్ నుంచి గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్ళాలి. ఈ ఇబ్రహీంపట్నం ఇదే రీతిలో కార్యకర్తల సందోహం ఇదే విధంగా ఉంటే కనుక దాదాపు మరి కొన్ని గంటలు అంటే దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.